హలో ఫ్రెండ్స్, నేను మీ రమేష్ బాబు. పొద్దున్నే మా దగ్గరికి ఒక హెచ్పి ల్యాప్టాప్ కీబోర్డ్ పనిచేయట్లేదని వచ్చింది. చెక్ చేస్తే కొన్ని కీస్ వర్కింగ్, కొన్ని కీస్ నాట్ వర్కింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాటమ్ ప్యానల్ ఓపెన్ చేసి బ్యాటరీ రిమూవ్ చేసి మదర్ బోర్డ్ మీదకి కనెక్షన్ ఉన్న అన్ని ఐటమ్స్ మెల్లిమెల్లిగా రిమూవ్ చేసి ప్యానల్కి ఉన్న మదర్ బోర్డ్కి ఉన్న కనెక్టివిటీ రిమూవ్ చేసి ఆ స్క్రీన్కి ఉన్న బాటమ్ ప్యానల్ రిమూవ్ చేసి దాంట్లో ఉన్న ఈ ఐరన్ షీట్ ఏదైతే కీబోర్డ్ కింద ఉంటుందో అది రివిట్ సిస్టమ్ అయ్యి ఉంటుంది. అది ఒక్కొక్కటిగా మెల్లిమెల్లిగా తీసి దాన్ని అంతా డిసెసెంబుల్ చేసిన తర్వాత కొత్త కీబోర్డ్ వేసి మళ్ళీ ఐరన్ షీట్ పెట్టేసి దాన్ని మళ్ళీ సాల్డరింగ్ రాడ్తోని ప్లాస్టిక్ రివిట్ అంతా చేశాక దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ అన్ని రీఅసెంబుల్ చేసి సిస్టమ్ ఆన్ చేసి వితౌట్ బ్యాటరీ సిస్టమ్ ఆన్ చేసి చెక్ చేసుకొని సిస్టమ్ అంతా ఓకే ఉంది, కీబోర్డ్ అంతా ఫంక్షనింగ్ ఉన్నాక సిస్టమ్ని కస్టమర్కి డెలివరీ ఇచ్చాం. ఇలాంటి టెక్నికల్ వీడియోస్ ఏమైనా కావాలి అంటే మా ఇన్స్టాని ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ.